ఏలూరు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో చింతమనేని ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. అందరికీ మంచి చేస్తే తనపై అవినీతి నింద వేశారని చింతమనేని అన్నారు. ఏసీలను తిట్టానని వీడియోలు మార్ఫింగ్ చేసి పెట్టారని మండిపడ్డారు. ఓటు అడగడానికి వెళ్లి ఒకరిని కొట్టానని దుష్ప్రచారం చేశారని, ఎవరన్నా ఓటు అడగడానికి వెళ్లి కొడతారా అంటూ చింతమనేని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు మానుకొని దమ్ముంటే వాస్తవాలు మాట్లాడాలని చింతమనేని సవాల్ చేశారు. గెలవలేక కుంటి సాకులు చూపించి జనంలో తిరుగుబాటు తీసుకొచ్చి గెలుద్దామనేటువంటి దింపుడు కలం ఆశది. దింపుడు కలం తెలుసుగా మీకు? దింపుడు కలవరా? మీకు అన్యాయం ఎవరికైతే జరిగిందో, అన్యాయం జరిగినటువంటి ప్రతి కుటుంబం తలకాయ ఎత్తుకుని బతికే విధంగా మీ పిల్లల్ని, ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, తిమ్మారాగూడలో 5 ఆడపిల్లల్ని 5 మగపిల్లలను తీసుకుని వెళ్ళి మీ గ్రామ పెద్దల ద్వారా రేపు 5వ తరగతిలో పెదవేగలోనేమో మగపిల్లల్ని, ఒట్లూరులోనేమో ఆడపిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం. 2018-19 పెదవేగలో పిల్లలకి సీట్లు సరిపడలేదు. తల్లిదండ్రులు వచ్చి నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. తెల్లారికి ముందే వచ్చేస్తున్నారు ఎస్సీలు. వాళ్ళ పిల్లలను తీసుకుని బాబు బాబు అని బతిమాలుతున్నారు సీట్ ఇమ్మని. అక్కడేమో ఇట్లాంటి కుర్చీలు లేవు, బల్లలు లేవు, క్లాస్ ఎక్కువైపోతుంది. ఏం చేయాలో అర్థం కాక మంత్రి దగ్గరికి వెళ్ళి, ఒక నా గురుకుల పాఠశాల పెదవేగలో కావాలి, స్థలం ఉంది నా దగ్గర, ఒట్లూరులో కూడా స్థలం ఉంది, ఇంకో గురుకుల పాఠశాల ఆడపిల్లలు ఒట్లూరులో కావాలి, 2 నా దగ్గర. ఏదో రకంగా గెలవలేక కుంటి సాకులు చూపించి జనంలో తిరుగుబాటు తీసుకొచ్చి గెలుద్దామనేటువంటి దింపుడు కలం ఆశది. దింపుడు కలం తెలుసుగా మీకు? దింపుడు కలవరా?